సో 100 ఏళ్ల తర్వాత మేమే చేసినాం దేశానికి రోల్ మోడల్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో వాస్తవానికి కులగణన చేసిన అంశాన్ని మనం స్వాగతించాలి కదా. దాంట్లో ఒక అడుగైతే ముందుకు పడింది. సరే ఆ లెక్కలు కొంచెం అటు ఇటు ఉన్నాయా, కొంత జనాభాలో తెలిసింది. దీంట్లో ఒక 56% బీసీలు ఉన్నట్టు స్పష్టమవుతుంది. మరి నిజంగానే మనం పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప ఎవరికెంతో వారికంతా అనేది సాధ్యం కాదు. పార్లమెంట్లో చట్టం చేయాలంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. సో ఇలాంటి చట్టాలు చేసే క్రమంలో 1/3 మెజార్టీ అధికార పార్టీకి ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది. అగ్రనేత మీరు అన్నట్టు నిజంగానే గతంలో 50 సీట్లు తర్వాత 100 సీట్లకు ఆ పార్టీ మిత్రుల సహకారంతో దాదాపు 235 మంది పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు. సో బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇది చాలా గొప్పది, కులగణనకు చేసి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది, దీన్ని దేశమంతా చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ రీసెంట్గా కూడా మాట్లాడారు కదా. మరి ఎందుకని పార్లమెంట్లో ప్రస్తావించలేదు? ఇప్పుడు ఈ సామాజిక న్యాయం అనేది అన్ని పార్టీలు తమ ఎజెండా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాయి, కానీ ఆచరణలో ఏ ఒక్క పార్టీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రాదు. ఎందుకంటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అంతిమంగా పదవులు కోల్పోయేది వాళ్ళే, నష్టం వచ్చేది వాళ్ళకు తెలుసు. ఇవాళ దేశంలో దాదాపు 60% జనాభా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో అణచివేయబడ్డారని మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ కులగణన చేస్తే ఏం జరుగుద్ది? ఈ 78 ఏళ్ళ స్వాతంత్ర కాలంలో ఈ స్వాతంత్ర ఫలాలు ఎవరికి దొరికినాయి, ఎవరికి రాలేవు, ఇంకా అట్టడు వర్గాలు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ప్రజలు ప్రశ్నించే తత్వం నేర్చుకుంటారు. మా వాటా మాకు ఎందుకు రాలేదు, మేము ఇంత జనాభా ఉండే అని. సో ఇప్పుడు ఆ ప్రశ్నించే తత్వం వచ్చేస్తే వాళ్ళకే లాస్ అవుతుంది. ఇవాళ చాలామంది కూడా బీసీ నాయకులు వేరే పొలిటికల్ పార్టీలో ఉండి ఆ పార్టీ లైన్లో మాట్లాడుతున్నారు. మేము దయచేసి బీసీ నాయకులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా బీసీలకు సంబంధించిన అంశాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడండి. ఇవాళ తెలంగాణలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ తీసుకుంటే ఆ కమ్యూనిటీ వెల్మా కమ్యూనిటీకి తీసుకుంటే వాళ్ళ శాతం ఎంతండి? 1,00,000 జనాభా 0.28. వాళ్ళకు రావాల్సిన సీట్లు ఎన్ని? 5. వాస్తవానికి వాళ్ళ జనాభా ప్రకారం 1600 ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగినాయి. మొత్తం 1741 అసెంబ్లీ స్థానాలకు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో 1741 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు రావాల్సిన స్థానాలు 5, గెలిచింది ఎంత? 148. తెలంగాణ రాష్ట్రం రాకన్న మొదలు 2009లో మీరు ఎంతమంది ఎమ్మెల్యేలండి? 10. ఇవాళ ఎంతమంది ఉన్నారు? 50 రెట్లు వాళ్ళు అధికంగా పొందిండ్రు. 2009లో మీరు 10 మంది ఉంటే ఇవాళ 2023లో జరిగిన ఎన్నికల్లో 13 అయిండ్లు. బీసీలు ఏమున్నది? 2009లో బీసీలు 23 ఉంటే ఇవాళ మేము 19 అయినాం. అంటే సామాజిక న్యాయం తెలంగాణ వచ్చినాక మాకు వచ్చిందా? మేము ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు మీరు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టింది సంతోషం. ఏమి ఇచ్చిందండి వాళ్ళకు? ఎంబీసీ కార్పొరేషన్కు 3,850 కోట్లు మీరు కేటాయించి మీ 8 ఏళ్ళ పీరియడ్లో, అంటే 2015 నుంచి 23 దాకా ఈ పీరియడ్లో 3,850 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 19 కోట్లు. అంటే కేవలం ఛాయ్ ఖర్చుల పూర్తి కూడా కాదు. సీఎం ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో జరిగేటువంటి ప్రోటోకాల్ ఖర్చులు నెలకు 20 కోట్లు జరుగుతుంది. అంటే బీసీలకు సంబంధించి వచ్చేస్తే అంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేషన్లు, మళ్ళీ వేరే కార్పొరేషన్లు చేసినావు. మొత్తం కలిపి 13 కార్పొరేషన్లు కేటాయించింది ఎంత? 6,100 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత? 290 కోట్లు, 300 కోట్లు ఖర్చు పెట్టి అందులో 150 కోట్లు కరెంటు బిల్లులు వాపసు తీసుకున్నాం. అంటే బీసీలు ఆర్థికంగా ఎదగద్దా? రైట్. మొత్తానికైతే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలో చైతన్యం పెరగాలి, దానికోసం అవగాహన. సో మొత్తానికి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు లేకుండా బీసీలకు సంబంధించిన అంశంలో, బీసీల హక్కులు కావచ్చు, బీసీలకు సంబంధించిన న్యాయం విషయంలో 99 వేదికగా కూడా మరి ఒక అర్థవంతమైన చర్చ జరిగింది. దీంట్లో మరి బీసీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా చిరంజీవులు లాంటి వాళ్ళు ఐఏఎస్ అధికారిగా రిటైర్డ్ అయిన తర్వాత మరి ఆయన కూడా బీసీలకు న్యాయం జరగాలని తీసుకోవడం కావచ్చు, ఒక బుక్ రాయడం కావచ్చు, తర్వాత బీసీలలో అవేర్నెస్ తీసుకురావడం కోసం నిజంగా హర్షణీయం. దీన్ని మనం స్వాగతిస్తున్నాం. ఇదే క్రమంలో డిబేట్లో పాల్గొన్న ఉపేంద్ర గారు కావచ్చు, తర్వాత శ్రీకాంత్ గౌడ్ గారు కావచ్చు, అలాగే సూర్యారావు గారు,